సుస్మిత గారు, అమ్మ గురించి చెప్పమంటే 2 మాటల్లో ఏం చెప్తారు? అంటే పాపం అందరూ ఫైర్ బ్రాండ్ అనుకుంటారు, కానీ ఇంట్లోకి వచ్చాక చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండే వ్యక్తి అంటే తనే. మా అందరిలో మేమే ఇంకొంచెం లైక్ వీఆర్ అగ్రెసివ్, మోర్ అగ్రెసివ్. నేను కానీ నాన్న కానీ షీఈస్ ద మోస్ట్ కంపోజ్డ్ అండ్ కామ్ పర్సన్. ఎక్కడో కూర్చొని క్యాండీ క్రష్ ఆడుకుంటూ ఆరల్స్ లేకపోతే ఏదైనా ఏదో ఆర్టికల్ చదువుకుంటూ ఏదో ఒక మూల కూర్చొని అంతే. అండ్ పని చేస్తుంది. మేము అక్కడే కూర్చొని ఉంటాము, ఆ పక్కనే స్విచ్ చేయంటే లే స్విచ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి వాటర్ తీసుకురా అంటే వాటర్ తీసుకొస్తుంది. సో ఇట్లాంటి నిజమేనా మేడం? కేవలం స్విచ్ చేయడానికి ఇక్కడే ఉంటుంది స్విచ్. అక్కడ కూర్చుంటారు, ఒకసారి ఫ్యాన్ వేయండి అంటారు, ఒకసారి ఏసీ వేయమంటారు, ఒకసారి బంద్ చేయమంటారు. నేను మ్యాక్సిమం వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నేను అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నన్ను అక్కడ కూర్చొని వేయరు అన్నట్టు. లేసి ఈమె వేయదు, ఆయన వేయరు. అందుకని అంటే వేస్తే నాకు ఇబ్బంది కాదు, కానీ చెప్తున్నా జోక్ గాను. అట్లా నేనేదో ఒట్టి కూర్చుంటాను, బట్ మళ్ళీ వెళ్తే మేము పిలుస్తాం. మళ్ళీ పిలిచి మళ్ళీ కూర్చోబెట్టించుకుంటాం. ఎట్లా మళ్ళీ ఏదో పని ఉంటుంది కదండి. కానీ మేము బయట నుంచి చూసేటప్పుడు కొండా సురేఖ గారిని చాలా డైనమిక్గా, అగ్రెసివ్గా ప్రత్యర్థుల్ని విమర్శించేటప్పుడు కానీ లేకపోతే కౌంటర్ చేసేటప్పుడు కానీ చాలా ఆమె కరేజియస్గా ఉంటారు అని. కానీ ఇంట్లో మీరు ఆర్డర్ చేస్తే ఆమె స్విచ్ చేస్తుంది అని అంటున్నారు. షీఈస్ కరేజియస్ అండి. కరేజియస్ కాబట్టే ఇక్కడి వరకు వచ్చింది, ఒక్క మచ్చుతునుగా లేకుండా ఇక్కడి వరకు వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్, లైక్ వాట్ షీ హెస్ డన్ ఫర్ ద సొసైటీ. బట్ వన్స్ షీ కమ్స్ హోమ్ షీల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. లైక్ ఏంటంటే తనకి ఆ పదవి వ్యామోహం కానీ ఆ పదవి కాంక్ష ఉండదు. సో దట్స్ వేర్ అక్కడ చాలా లైట్ హార్టెడ్ అనిపిస్తుంది నాకు అమ్మ. సో నాకేదో పదవి ఉంది, నాకు పదవి ఉంది కాబట్టి నేను ఇలా ఉండాలి, నాకు గన్మెన్లు ఉన్నారు కాబట్టి ఇలా ఉండాలి. అంటే మీరు నమ్మరు, నేను డెలివరీ అయ్యాక లైక్ నా కూతురు మదర్ టాడ్లర్ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళేది 6 months నుంచి. నేను వెళ్ళకపోయేది, మా అమ్మే తీసుకెళ్ళేది. అంత బిజీలో కూడా. అంత బిజీలో నేను వైఎస్ఆర్సీపీ నుంచి బై ఎలక్షన్ కంటెస్ట్ చేశాను కదా, అప్పుడు ఓడిపోయాను. 2 years నాకేమనిపిస్తుంది అంటే దేవుడు నన్ను కావాలని ఓడగొట్టాడేమో. నా మన్మరాలతో మంచి టైంలో, ఎందుకంటే ఆ పెరిగే టైము, ఆ చిన్న ఆటపాటలు ముచ్చట్లు అవన్నీ తీర్చుకునే టైంలో నేను ఓడిపోయా. ఆ 2 years ఫుల్గా నా మన్మరాలు ఎంజాయ్ చేశాను. రోజు తీసుకెళ్లేదాన్ని. దాంతో పాటు నేను అప్పుడు జింబోరి అనేది ఉండేది, అందులో 1 వరకు కూడా మధ్యాహ్నం. అసలు ఫ్రెండ్స్ అందరూ తన ఫ్రెండ్స్ అయిపోయారు. లైక్ జింబోరీలో ఇప్పటికీ కూడా, అంటే జింబోరీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసిన వాళ్ళు అంతే ఎలా ఉన్నారు అబ్బా అంటే ఎంత ఎనర్జెటిక్గా ఆడిచ్చేవాళ్ళు. అంటే వీళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా ఆడిచ్చేది. సో ఇప్పుడు ఓడిపోయినప్పుడు అని చెప్తుంది, కానీ గెలిచినాక కూడా పేరెంట్ టీచర్ మీటింగ్కి నేను ఎగ్గొట్టేదాన్ని. సో లైక్ అబ్బా ఇప్పుడు వెళ్ళాలి అమ్మ వెళ్ళు అంటే పీటీఎంకి కూడా తనే వెళ్ళలేదు. జనరల్గా నాకు పిల్లలు అంటే ఇష్టం, అందులో మన ఇంట్లో పిల్లలు మన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని ఇంకా కొంచెం ఎక్కువ ప్రేమ. ఈ రోజుకు కూడా నా మన్మరాలు రాత్రి అయిందంటే నువ్వు ఇక్కడ ఉంటావా, ఎక్కడ పడుకుంటావు, ఆమె దగ్గర పడుకోవాలి. ఈ రోజుకి కూడా నా పక్కలోనే పడుకుంటుంది. తను ఒక్కరోజు కూడా తన మదర్తో పడుకున్నది లేదు. బై మిస్టేక్ కరోనాలో వీళ్ళు ఒక దగ్గర లాగ్ అయిపోయారు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సురేఖ్ గారు? మీరు మినిస్టర్గా ఇటు దేవాదాయ శాఖ అండ్ అటు అటవీ శాఖ చాలా బిజీగా ఇప్పుడు క్యాంపెయిన్లో కూడా ఉన్నారు. లేట్ నైట్ అవుతుంది కదా మనవరాలు వచ్చి? అంటే మనవరాలు కొంచెం లేట్గా పడుకుంటుంది, నైట్ ఆమెతో స్పెండ్ చేస్తాను. మార్నింగ్ అసలు ఎర్లీ అవర్స్ లేవడం అసలు తక్కువ, రేరు. ఈ మధ్యలో వాడి కోసం లేవడం నేర్చుకున్నా. 6-6:30కి లేస్తున్నాను, ఎందుకంటే ఆ టైంలో వాడు మెలుకుతూ ఉంటాడు. మళ్ళీ నేను పోయి నైట్ వచ్చే వరకు పడుకుంటున్నాడు, వాడిని మిస్ అవుతున్నా అని చెప్పి ఇప్పుడు మార్నింగ్ 6:30కి లేచి నేను 8:30 వరకు వాడితో ఆడుకొని అప్పుడు తయారై బయటకు వెళ్తున్నా. ఇంకా ఇవాళకి రిలాక్స్ అయ్యాను అనుకోండి, కానీ అది కొంచెం మిస్సింగ్ అనిపిస్తుంది నాకు. పిల్లలు కొంచెం, లేకపోతే మధ్యలో వీడియో కాల్ వెహికల్లో ఎక్కినప్పుడు కంపల్సరీ వీడియో కాల్ చేస్తా. వీళ్ళనైనా కూడా చేయమంట, ఆడేటప్పుడు చెయ్యండి, నేను ఒకవేళ ఫ్రీ ఉంటే నేను చూస్తాను, మాట్లాడతాను అని చెప్పేసి చేస్తాను.
నా మన్మరాలతో అంటే ఇంకా ఇంటికి వచ్చినాకనే ఆమెతోటి, ఆమె కొంచెం ఫ్రెండ్స్తో బిజీ ఉంటుంది. షిల్ వెయిట్ ఫర్ హర్. శ్రేష్ఠ పాప యాక్చువల్లీ వెయిట్ చేస్తుంది అమ్మ కోసము. తను ఎంత చెయ్యదు, late అయినా తను wait చెయ్యదు. చేస్తుంది. తనకి కొంచెం ఈగోయిజం అన్నట్టు తను చెయ్యదు. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతో చేపించి అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది అని అడగండి, వాళ్ళు డైరెక్ట్ అడుగుతారు అన్నట్టు. అమ్మ మీరు ఎప్పుడు అమ్మమ్మ ఆ పాప అడుగుతుందని అడగారు, మీరు ఎప్పుడు వస్తారమ్మా, ఇంకెంతసేపు అవుతుందమ్మా అని అడుగుతారు అన్నట్టు.